హాయ్, ఈరోజు మనం బండి మీద వేసుకునే చిన్న చిన్న పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెడితే ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా ఈజీ కూడా. ఇంట్లో దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే 5 మినిట్స్లోనే టిఫిన్ రెడీ చేసేయచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇలా తీసుకున్నది పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూద్దాం. ముందుగా ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో నేను దోసపిండి తీసుకుంటున్నా. ఇలా దోసపిండిలో కొంచెం మైదా మిక్స్ చేసుకోవాలి. నాలుగు స్పూన్లు వేసుకున్నాయి ఇలాంటి స్పూన్తో. ఇందులోనే కొంచెం తినే సోడా వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని ఇది మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక్క చుక్క వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఇలా ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకుని పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి, చిన్న పునుగుల్లాగా. ఆయిల్లో ఇలా వేసాక కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొన్ని ఇలానే పునుగుల్లాగా వేసుకోవాలి. ఇది కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నవి మళ్ళీ ఆయిల్ హీట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. అప్పుడు పునుగులన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి, అలాగే లోపల వరకు కుక్ అవుతాయి. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత ముందుగా వేపి పెట్టుకున్నవి మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఫ్రై అయినవి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వేడివేడిగా చల్ల పునుగులు రెడీ. ఇలాంటి చల్ల పునుగుల్ని ఇలా ఆనియన్స్తో, పల్లీ చట్నీతో, అల్లం చట్నీతో తింటే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎప్పుడైనా మార్నింగ్ టిఫిన్ వేసుకునేటప్పుడు అట్టపిండి ఉన్నా, ఇడ్లీ పిండి ఉన్నా ఇలా తయారు చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ. చూసారు కదా ఎంత బాగుందో.